చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అయింది. పొంగల్ రేస్ లో మాస్ జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఈ సినిమా రెడీ అవుతుంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి. ఇక లేటెస్ట్ గా మనశంకర వరప్రసాద్ గారి నుంచి థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చింది. ఈ సాంగ్ ఇలాంటి సాంగ్ కాదు, మెగా విక్టరీ మాస్ సాంగ్ గా వస్తూ ఉంది. అదేంటి అంటే మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో మన విక్టరీ వెంకటేష్ కూడా ఒక స్పెషల్ క్యామియో చేస్తూ ఉన్నారు. ఈ రోల్ తో పాటు చిరంజీవితో కలిసి ఒక సాంగ్ కూడా చేశారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరు కలిసి చేసిన ఈ మెగా విక్టరీ సాంగ్ ప్రోమో లేటెస్ట్ గానే రిలీజ్ అయింది. భీమ్స్ మాస్ బీట్ కి పబ్ బ్యాక్ డ్రాప్ లో మంచి మాస్ అండ్ పెప్పీ సాంగ్ గా ఈ పాట వస్తుందని అనిపిస్తోంది. మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమోలో పెద్దగా మ్యూజిక్ ఇవ్వలేదు, కానీ అలా ఒకే స్క్రీన్ లో చిరంజీవి వెంకటేష్ ను చూస్తూ ఉంటే ఫ్యాన్ ఫీస్ట్ పక్కా అనేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించడం ఆడియన్స్ కి థ్రిల్ అనిపిస్తుంది. ఈ సంక్రాంతికి చిరుతో పాటు వెంకటేష్ చేసే హంగామా ఎలా ఉండబోతుందో చూడాలని ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. మెగా విక్టరీ సాంగ్ ప్రోమో అదిరిపోగా ఫుల్ సాంగ్ డిసెంబర్ 30న రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా న్యూ ఇయర్ పార్టీకి సరిపోయేలా ఈ సాంగ్ ఉండేలా ప్లాన్ చేసినట్టుగా ఉన్నారు. మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో మిగతా ఎలిమెంట్స్ ఎలా ఉన్నా కూడా చిరంజీవి వెంకటేష్ స్క్రీన్ షేరింగ్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. తెలుగు సినిమా 4 స్తంభాల్లో ఇద్దరైన చిరంజీవి వెంకటేష్ ఇలా ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఆడియన్స్ కి అంతకు మించిన ఐ ఫీస్ట్ మరొకటి ఉండదని చెప్పుకోవచ్చు. సంక్రాంతికి చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో పాటు మరో 4-5 సినిమాలు కూడా రేస్ లో ఉన్న ఆడియన్స్ కి ఫస్ట్ చాయిస్ అనిపించేలా మెగా మూవీ రానుంది. ఈ సినిమాలో వెంకటేష్ కూడా భాగం అవ్వడం దగ్గుబాటి ఫ్యాన్స్ కి ఫెస్టివల్ కి తమ హీరోని సిల్వర్ స్క్రీన్ పై చూసే ఛాన్స్ దక్కినట్టుగా అవుతుంది.